ఎవరిని పంపించకపోతే మేము కూడా అడగమా నెరవేర్చకుండా 6 గ్యారంటీలు అని వస్తామన్నాడు. మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అంటా ఉన్నాడు. ఇతని మాటలు గతంలో విని మోసపోయాం. ఇప్పుడు తిరిగి మళ్ళా మనం మోసపోయే పరిస్థితి ఉండకూడదు. 14లో 600 హామీలు చెప్పి నెరవేర్చకుండా మళ్ళా 6 గ్యారంటీలు అని వస్తామన్నాడు. మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అంటా ఉన్నాడు. ఇతని మాటలు గతంలో విని మోసపోయాం. ఇప్పుడు తిరిగి మళ్ళా మనం మోసపోయే పరిస్థితి ఉండకూడదు. చెప్తాడు అది చేశాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పింది చేశాడు కాబట్టి ఆయనకు అండదండగా నిలుస్తాం. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే విధంగా మన ప్రాంతంలో నన్నే కాదు మన జిల్లాలో అందరినీ కూడా మనం గెలిపించుకున్నామని చెప్పి మొత్తం మీద రాయలసీమ జిల్లాలో చూస్తూ ఉన్నారు. మొత్తం సీట్లు గెలిస్తే మనకి నల్లేరు మీద నడక మాదిరే ఉంటుంది మన ప్రభుత్వం ఏర్పాటు. ఇప్పటికే అన్ని సర్వేలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. 150 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు మనం తెచ్చుకోగలుగుతా ఉన్నాం. అందరూ కూడా సైనికులుగా పనిచేయాలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మీ కుటుంబ అభివృద్ధి కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి వాళ్ళు అదే పదే చెప్తున్నారు. శాసనసభకు పోటీ చేస్తా ఉన్న అభ్యర్థి మీ అందరికీ కూడా తెలుసు. ఇదే పూర్వకి వాళ్ళే అడిగిన ప్రకారం ఆయన యాత్రకు చంద్రబాబు యాత్రకు బైపాస్ రోడ్లో పోయేట్లు వాళ్ళు రోడ్డు మ్యాప్ అప్రూవ్ చేసుకొని ఎస్పీ దగ్గర తిరిగి ఇక్కడ వచ్చి మనం ఊళ్ళో ప్రవేశించాలంటే ఆ రోజు పోలీసులు అడ్డుకుంటే పోలీసులకు వాళ్ళకు గలాట జరిగితే మనములలో ఊళ్ళని చెప్తా ఉన్నారు. మనం ఎవరైనా ఇక్కడ ఏమన్నా చిన్న తప్పు చేశామా శాంతి భద్రతలకు పోలీసు వాహనాలన్నీ కాల్చారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కు కన్ను కూడా పోయింది. ఈ విధంగా పోలీసుల మీద దౌర్జన్యం చేసి మన మీద చిత్రీకరించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తా ఉన్న రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా మన మీద ప్రచారం చేశారు. పోలీసులు పోతే కేసులు పెట్టరా? కేసులు పెడితే జైలు కూడా మరి వారు కూడా దిగుతూ ఉన్నారు మన గురించి. మీరు రౌడీలుగా పోలీసుల మీద దాడి చేసి ఆ దాడి ప్రతిఫలంగా మీరు జైలుకు పోతే మమ్మల్ని రౌడీలని మాట్లాడితే బుద్ధుండాలని మీకు అన్ని చెప్తూ ఉన్నాను. అదేవిధంగా పార్లమెంట్ కూడా ఆయన పోటీ చేస్తా ఉన్నాడు. అసెంబ్లీలోనే చెప్పుకున్నాడు, నేను తెలంగాణలో పుట్టి పెరిగాను, తెలంగాణ వాసిని. మళ్ళీ ఏ మోహం పెట్టుకొని ఇక్కడికి పోటీ చేస్తా ఉన్నాడు.
పార్లమెంట్ కూడా అడుగుతా ఉన్నాను. ఇతను ముఖ్యమంత్రి అయ్యేదానికి అక్కడ చిదంబరం గారిని కాళ్ళు పట్టుకొని లేనిపోని కుట్రలన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. నేను సహకరిస్తాను అన్నారు. వాళ్ళ పార్టీ ఏమో సమైక్యాంధ్ర పార్టీ గుర్తేమో చెప్పి మెడకేసుకోవాలి. ఓడిపోయి ఈరోజు మళ్ళా 10 సంవత్సరాల తర్వాత వచ్చి నేనున్నాను, నేను పోటీ చేస్తానని వచ్చాడు. నీకు ఇల్లు లేదు, మీ తమ్ముడు ఎప్పుడో అప్లై చేసుకొని తడిచేశాడు. మరి నీవు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశావు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 చెప్తా ఉన్నాడు. ఆయన పక్కన వస్తామని నీ ముఖానికి నేను రావాలా? నేను సోనియా గాంధీ కాళ్ళే పట్టుకోలేదు. నువ్వు కాళ్ళని పట్టుకొని ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఈరోజు కాళ్ళు పట్టుకున్నారని మాట్లాడతావు. నీకు నాకు మా తమ్ముడు భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి జరిగిపోయేంత నీచమైన మనస్తత్వం కలిపడినా నేను. ఈడు అవాకులు చవాకులు అవుతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి మళ్ళా బీజేపీలో పోయి పోటీ చేస్తా ఉన్నాడు. సిగ్గులా ఉందా నీకు కూడా అడుగుతా ఉన్నాను. పుట్టపట్టలు సత్యసాయిబాబా చనిపోతే 10 రోజుల సభను ఎట్లా పెట్టుకొని లారీలతో బంగారు నగలు డబ్బులు అన్ని కూడా నెల్లూరు తోలే చిదంబరానికి భాగం పెట్టించావు. నువ్వు కూడా దోచుకున్నావు. దోచుకోవడమే నీ పని అయితే ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మన జిల్లాకు వచ్చాడు, పోటీ చేస్తా ఉన్నాడు. అందుకే మేము అందరినీ అడుగుతా ఉన్నాం, నాకు ఒక ఓటు తగ్గినా పర్వాలేదు, అందరూ నడమించి అతనికి డిపాజిట్ చేయకుండా చేయాలని చెప్పి ఒకడేమో రౌడీజం చేసి మన మీద రుద్దాడు, ఇంకోటేమో అన్ని అవినీతి పనులు చేసి ఈరోజు అవాకులు చవాకులు వాగుతూ ఉన్నాడు. మరి వీళ్ళిద్దరిని కూడా చిత్తుగా ఓడించాలని చెప్పి మన నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరికీ నమస్కరించుకుంటున్నాను.